హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 ఫైనల్కి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే గ్రూప్ 2 సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను దాని గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. అయితే వాస్తవానికి మొన్న జనవరి 26 నాడు కూడా టీజీఎస్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ ఒక తొందరలోనే గ్రూప్ 2 ఫలితాలు ఇస్తాం, తొందరలోనే గ్రూప్ 2 ఫైనల్ కూడా కీ ఇస్తాం కూడా చెప్పడం జరిగింది. అయితే మన అబ్జెక్షన్స్ పెట్టి కూడా సుమారు వారం రోజులు అవుతుంది కాబట్టి మరి ఫైనల్కి కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మీ నిరుద్యోగులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు త్వరలో ఏదో సమ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటూ పోతే ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ మీరు కొత్త నోటిఫికేషన్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ఫలితాలు తొందరగా ఇస్తేనే మళ్ళీ మీకు కొత్త నోటిఫికేషన్ చేయడానికి టైం ఉంటుంది. సరే, వాస్తవానికి ఫలితాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి అవన్నీ వస్తే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చి చెప్పేసి మళ్ళీ మీరే ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆల్రెడీ రాసిన ఎగ్జామే కాబట్టి కొంచెం ఫలితాలు కూడా తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ఇంకా చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, మేబీ సెప్టెంబర్ ఆగస్ట్ ఆ టైంలో అయితే అని చెప్పేసి కూడా ఎంతమంది వీడియోలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అండ్ అలాగే మొత్తానికి చూసుకుంటే అలాగే మన అబ్జెక్షన్స్ పరంగా చూసుకుంటే కొన్ని అయితే అబ్జెక్షన్స్ పరంగా అయితే కొన్ని మొత్తం 4 పేపర్లు కదా, మొత్తానికి ఒక 10-15 అబ్జెక్షన్స్ అయితే చాలామంది అభ్యర్థులు పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఉద్యమ చరిత్ర నుంచి కూడా కొన్ని ఒక 7-8 ప్రశ్నలు నేను కూడా కొన్ని అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కొన్ని మల్టిపుల్ ఆన్సర్స్ లాగా ఉన్నాయి, కొన్ని 2-3 ఆన్సర్లు కలిపిలాగా ఉన్నాయి. కాబట్టి సరే చూద్దాం, వాళ్ళు మరి ఫైనల్గా టీఎస్పీఎస్సీ బోర్డు అయితే ఇవి కన్సిడర్ చేస్తుందా లేదా అని చెప్పేసి మనకు వాళ్ళు ఫైనల్కి ఇచ్చిన తర్వాత కనిపిస్తుంది. మరి వాళ్ళు వాటిని డిలీట్ చేస్తారా, లేదంటే మళ్ళీ మార్కులు అందరికీ యాడ్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఏమన్నా ఎక్స్పర్ట్ కమిటీ తోటి ఇది కరెక్టా కాదా చూడండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా ఒక కమిటీ వేయించే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ కోసం కొట్లాడాల్సి వస్తుంది, ఫలితాలు రావాలన్నా కొట్లాడాల్సి వస్తుంది, అండ్ అలాగే పరీక్ష రాయాలన్నా కొట్లాడాల్సి వస్తుంది, ఏం చేయాలన్నా కొట్టాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణలో. ఎందుకంటే నోటిఫికేషన్ వేసినా కానీ మళ్ళీ అది ముందరికి పోతో లేని తెలవని ముచ్చట అనమాట. అయితే ఇప్పుడు చాలామంది అయితే వాస్తవానికి మళ్ళీ ఒకసారి మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఫలితాలు అయితే తొందరగా రావాలి, మార్చి లాస్ట్ వీక్ లోపు వస్తాయి అని చెప్పేసి కూడా మనకు తెలిసిన కొంచెం సమాచారం ఉంది. మార్చి లాస్ట్ వీక్ లోపు వస్తాయని చెప్పేసి అంటూనే ఉన్నారు. మరి ఈ లోపు ఎలక్షన్ కోడ్ వస్తే మరి ఎలక్షన్ కోడ్కి రిజల్ట్కి ఏమైనా తేడా ఉంటుందా అని చెప్పేసి కూడా మనం చిన్న ఆలోచన చేసుకోవాలన్నమాట వాస్తవానికి. ఎందుకంటే మేబీ నేను మళ్ళీ చెప్తున్నా, కట్ ఆఫ్ అయితే మళ్ళీ చెప్తున్నా, మేబీ 370+ ఉన్న వాళ్ళు అయితే మీరు హోప్స్తో ఉండండి. వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే 352, 370, 380 మధ్యలో ఉన్నవాళ్ళు కొంచెం మీరు హోప్తోనే ఉండండి. మీకు ఎటువంటి అంటే కొంచెం పర్లేదు మంచిగానే రాసిన అని ఫీలింగ్ మీకు ఉంటుంది కాబట్టి మీరు హోప్తోనే ఉండండి. చెప్పలేము, అంటే చెప్పిన కట్ ఆఫ్ కొంచెం అటు ఇటుగా 10 మార్కులు 10 అటు ఇటుగా ఉండొచ్చు. కానీ సరే, ఇంకే మేబీ 300 కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు అయితే మీరు కొంచెం మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆల్రెడీ చదివించేవారు కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ వస్తావు రాదు అని చెప్పేసి మళ్ళీ మీరు ప్రిపరేషన్ ఆపడం వల్ల అది ఒక పేపర్ కాదు, 4 పేపర్లు మొత్తం ఆ సిలబస్ అది ఎంత చదివినా అయిపోయింది సిలబస్, అది మహాసముద్రం. కాబట్టి ఆల్రెడీ చదివారు కాబట్టి మళ్ళీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్లు వస్తాయి కానీ మేబీ లేట్ అవుతుంది. సరే, లేట్ అయినా కానీ మీరైతే ప్రిపరేషన్లో ఉండడం మంచిదే కదా. కాకపోతే ఈ నోటిఫికేషన్ కాకపోతే వేరే నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది కదా. అండ్ అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా ఆ జీవో 29 సంబంధించి దాని గురించి కూడా మీరు కొంచెం కన్సిడర్ చేసి దాన్ని ఆ సమస్య ఏదో పరిష్కరించి అభ్యర్థులు కూడా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి వీడియోలో కూడా చెప్తా ఉన్నా. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫస్ట్ 1 వచ్చిన తర్వాత 2 వస్తుంది, 2 వచ్చిన తర్వాత 3 వస్తుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా, మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. మరి మరి ఫలితాలు తొందరగా ఇవ్వడానికి కూడా టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కూడా రెడీగానే ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఫలితాలు తొందరగా ఇస్తేనే మళ్ళీ నోటిఫికేషన్ అయ్యవచ్చు. ఆ నోటిఫికేషన్ కూడా మళ్ళీ అభ్యర్థులు మళ్ళీ సన్నద్ధం అవుతారు, మళ్ళీ ప్రిపేర్ అవుతారు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. మరి చూద్దాం ముచ్చట ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే ఎవరు వచ్చినా నిరుద్యోగులను పెట్టించుకునే నాదుడే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రభుత్వం అయినా ఎంత, ఆ ప్రభుత్వం ఉన్నా అంత, ఈ ప్రభుత్వం అయినా ఎంత, వాళ్ళ అధికారులకు వచ్చేంత వరకు, వాళ్ళ అవసరం ఉన్నంత వరకు నిరుద్యోగులను వినియోగించుకొని నిరుద్యోగుల భుజాల మీద అందరం ఎక్కి తర్వాత నిరుద్యోగులను పెట్టుకుని నాదంటూ అస్సలు లేరు, ఎవరు లేరు. కొంతమంది కూడా అవసరం ఉన్నసేపు నిరుద్యోగులందరూ వినియోగించుకొని వాళ్ళు పనులు వాళ్ళు చేయించుకొని వాళ్ళ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత నిరుద్యోగులు మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది కరెక్ట్ కాదు. సరే మీరు పదవి వచ్చింది, పదవి అనుభవిస్తున్నారు, సరే అది మీ ఇష్టం. కానీ నిరుద్యోగ సమస్యలు పట్టించుకోండి. నిరుద్యోగులు లేకుండా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే వల్ల అక్కడ అశోక్ నగర్లో కానీ దిల్షుక్ నగర్లో కానీ ఎంతమంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారో మాకు తెలుసు. నోటిఫికేషన్ కోసం కానీ మిగతా ఇంకా ఏమన్నా నోటిఫికేషన్ వస్తాయో అని చెప్పేసి కూడా తట్టపుట్ట చదువుకుంటే అన్నీ ఇంకా దిల్షుక్ నగర్లో ఉంటారు, పండక్కి పబ్బాని కానీ ఎటు రాకుండా. కాబట్టి ఆలోచన చేయండి, నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి. వెంటనే నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయండి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా చట్టబద్ధత కల్పించండి. మళ్ళీ చెప్తా ఉన్నా, పరీక్షకు మధ్య గ్యాప్ ఉండేటట్టు అందరు అభ్యర్థులు కూడా అన్ని పరీక్షలు రాసుకునేటట్టు మీరు చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాం, తొందరగా నోటిఫికేషన్ రాకపోతే మాత్రం జాబ్ క్యాలెండర్లో ఇస్తారా, మరి లేకపోతే మీరు వేరే విధంగా మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారో కానీ తొందరగా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వండి. నిరుద్యోగులు కూడా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగుల ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి.